2025 మరి జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా మిథున బుధ. కన్య అంటే ఆడమనిషి, మిథునం అంటే దంపతులు. ఈ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి రాశి. ఈ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి రాశి అంటే ఈ ఆడవాళ్ళు కూడా మంచి మేధావులు, ఏ పనైనా సురసూత్రంగా చేసుకోగలుగుతారు. అటువంటి రాశి ఈ కన్యా రాశి. ఈ కన్యా రాశిలో కేతు ఉన్నాడు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న గ్రహాలలో గురు కుజులు తప్పితే మిగతా 6 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ కుజుల వల్ల మరి డాక్టర్లు కావచ్చు, మరి ఇల్లు కొనుక్కునేవాళ్ళు కావచ్చు, ఇల్లు అమ్మేవాళ్ళు కావచ్చు, మరి ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు కావచ్చు, ఇంటికి సంబంధించిన వ్యాపారస్తులు కాదు, వాళ్ళంతా కూడా చాలా బాగుంది. గురువు 9వ లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. ఈ గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇట్లాంటి వాటికి బాగా ఉంది. అయితే నేను ఇందాక కూడా చెప్పా, 9 రాసులు. మరి మనిషి పుట్టడం కూడా 9 నెలలకు పుడతాడు. మనిషికి కూడా 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ 9 సంఖ్య చాలా విశేషమైన సంఖ్య. చాలా మంది చూడండి 9 సంఖ్య బాగా ప్రేమిస్తారు. 9 సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా మంచి సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించి అవతల వాళ్ళకి మేలు చేస్తారు. అందువల్ల ఈ 9 గ్రహాలని చాలా జాగ్రత్తగా, నీ శరీరంలో ఉండేటువంటి 9 భాగాలని జాగ్రత్తగా చూసుకోవటం చాలా అవసరం. ఎప్పుడు కూడా శరీరంలో 9టిని, ఎందుకంటే 9 రంధ్రాలు, ఈ 9 రంధ్రాలు ఎక్కడ ఏది పని చేయకపోయినా చాలా ఇబ్బంది కలిగేది. కాబట్టి ఇప్పుడు కుజుడు వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. కుజుడు వల్ల మరి ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అట్లాగే గురువు వల్ల విద్య, ఉద్యోగం వాటికి బాగుంది. మిగతావన్నీ కూడా వ్యాపారం కానీ, ఈ వచ్చిన డబ్బులు సక్రమంగా వినియోగం కావాలి అంటే మిగతా గ్రహాలు అవరోధం కలుగజేస్తాయి. ఎందుకంటే మనం తెచ్చిన డబ్బులు ఏమవుతాయి, చేతితో పట్టుకొని వెళుతూ ఉంటావయ్యా. చేతిలో పట్టుకొని పక్క ఇంట్లోనే ఇవ్వాలని బయలుదేరుతావు, కానీ గుప్పెడు మూసే ఉంటుంది. పక్క ఇంట్లోకి వెళ్ళే లోపల చేతుల్లో డబ్బులు పోయి మాయమైపోయినాయా, మాయమైపోలే, నీవు పట్టుకున్న పట్టులో లూజ్ వచ్చింది, కింద పడిపోయినాయి. నువ్వు ఆ ఇంట్లో పోయి చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేప్పటికి ఎవరికో దొరికినాయి, ఎత్తుకుపోయినాడు, ఉన్న డబ్బులు మొత్తం పోయినాయి. అట్లా ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా కూడా సమస్య పూర్తిగా ఎదురు తిరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు. 6వ ఉన్న శని కూడా మంచి మేలు చేస్తాడు. కాబట్టి గురువు, కుజుడు, శని మీరు ముగ్గురు బాగున్నారు. మరి ఈ గురువు దీనికి ఏంటంటే ద్వాదశాస్తమ జన్మస్థం. శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. అందులో శని స్వక్షేత్రంలో మరి 6వ ఉండటం చాలా విశేషం, చాలా మంచి జరిగేటువంటి సమయం. గురువు 9వ లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. ఏకాదశంలో ఎదురు లేనటువంటి స్థలంలో కుజుడున్నాడు. కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా చాలా సమయంలో చాలా కష్టాలు పెడతాయి, మంచి సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడాలి. ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏమిటయా చెడు చెబుతావు, మంచి బాగుందంటావు, జాగ్రత్త పడమంటావంటే నీ దగ్గరున్న డబ్బులు జాగ్రత్త చూసుకోవాలా వద్దా? మరి అందరికి కనపడేట్టుగా చేత్తో పట్టుకెళ్తావా? అట్లా చేత్తో పట్టుకెళ్తే ఎవడన్నా లాక్కెళ్తాడు. నీ జాగ్రత్త ఉండాలి, అక్కర్లేదా? అట్లాగే మరి నువ్వు జాగ్రత్త పడాలి అంటే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూపించుకోండి. 30 సంవత్సరాలకు కానీ శని నీకు 6వ స్థానంలోకి రాడు. 30 సంవత్సరాలకి రావాల్సిన శని నీకు మంచి స్థానంలో ఉన్నాడు. గురువు మంచి స్థానంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశంలో ఉండటం, మరి శని 6వ స్థానంలో ఉండటం, మరి లక్ష్మీ స్థానంలో గురువు ఉండటం చాలా విశేషం. అయితే ఇది గోచారమే. గోచారానికి గ్రహచారానికి తేడా ఏమిటాయా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది. గ్రహచారం ఎట్లా వస్తుంది? నీవు పుట్టిన టైముని బట్టి గ్రహచారం వస్తుంది. కాబట్టి
గ్రహచారం గోచారం రెండూ చూసి ప్రవర్తిస్తే ఈ ఉన్న లాభాన్ని పూర్తిగా నీవు అనుభవించగలుగుతావు. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ఖర్చు అయిపోయేటప్పుడు ఎట్లా ఖర్చు అయిపోతుందో అర్థం కాదు, పోయేటప్పుడు కూడా ఎట్లా పోతుందో అర్థం కాదు, వచ్చేటప్పుడు కూడా ఎట్లా వస్తుందో అర్థం కాదు. శాంతం పోయిందాక ఎట్లా పోతుంది, ఎట్లా నష్టపడుతున్నావు అనేది నువ్వు గనక కనుక్కోగలిగితే నీవు జాగ్రత్త పడ్డట్టే. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. సిరి వచ్చేప్పుడు, లక్ష్మి వచ్చేప్పుడు కొబ్బరికాయలో నీళ్ళు ఎవరైనా పోస్తే వచ్చినాయా? నీళ్లు వాటంతరమే వచ్చినాయి. అట్లాగే మరి వెలక్కాయ ఏనుగ మింగేటప్పుడు లోపల గుజ్జు ఉంటుంది, బయటకు వదిలేటప్పుడు కాయగానే బయటపడుతుంది, లోపల గుజ్జు మాయమైపోతుంది. అట్లాగే లక్ష్మి చంచలమైనటువంటి లక్ష్మి, ఉన్న లక్ష్మిని నీకు శ్రద్ధ కలిగితేనే, దాని మీద భక్తి కలిగితేనే నీ లక్ష్మి, నీ ధనం మిగులుతుంది. లక్ష్మి ఏమిటంటే నీ భార్య కూడా నీకు లక్ష్మే. అట్లాగే భార్యను జాగ్రత్తగా చూసుకుంటే లక్ష్మిగానే ఉపయోగపడుతుంది. భార్య ఎట్లాంటిది? కార్యేషు దాసి, ఇంట్లో పనిచేసేప్పుడు దాసిదాలాగా పనిచేస్తుందట. కరణేశు మంత్రి, సలహా ఇచ్చేప్పుడు మంత్రిగా ఉపయోగపడుతుందట. భోజ్యేషు మాత, భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతుందట. శయనేషు రంభ, రాత్రి పడుకునే టైంలో రంభగా ఉపయోగపడుతుందట. షట్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు. 4 రకాలుగా భార్య ఉపయోగపడుతుంది. అటువంటి భార్యను కూర్చున్న చోట, లేచే చోట అనవసరంగా మాట్లాడి, అనవసరంగా తిట్టి, ఊరికి కెలికి నువ్వు అదొక ఆనందం. ఆ భార్యని హేళన చేస్తే ఇంకా ఆనందం. మరి ఏ భార్య? నువ్వు చెప్తే నేను వింటానండి, నీ అంత తెలివితేటలు నాకు లేవా, కూర్చో నోరు పూసుకుని అంటాడు. ఇట్లా అనేటప్పటికల్లా ఆ మనిషికి బాధ కలుగుతుంది. అట్లాగే మన నుంచి తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ ఇబ్బంది కలుగజేయకూడదు. చదువుకునే పిల్లలు ఉన్నారు, కాలేజీలో ఎక్కడ లేని గోల్ చేస్తున్నారు. మరి ఆ లెక్చరర్ ఏదైనా అంటే ఏం చేస్తున్నారు? ఏదైనా కొట్టినా తిట్టా బయటకు వస్తావుగా చూసుకుంటా, నీ సంగతి బయటకు వచ్చిన తర్వాత చూస్తా అంటారు. నువ్వు బయటకు వచ్చిన చూడటం నీ చదువు నీ నాశనం చేసుకోవడమే. అట్లాగే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కూడా, నీ తల్లిదండ్రులు కష్టపడి కని పెంచారు. మరి ఎంతకాలం పెంచారు? నీకు 20 ఏళ్ళో 22 ఏళ్ళో 24 ఏళ్ళో వచ్చేంతవరకు పెంచారు. ఆ తర్వాత పెళ్లి చేశారు. అక్కడి నుంచి ఎవరు బాధ్యత? భార్య బాధ్యత. మరి తల్లిదండ్రులు బాధ్యత కావాలి, భార్య అంతకంటే బాధ్యత కలది. మరి భార్య పిల్లనిచ్చినటువంటి అత్తమామలు కూడా నువ్వు మేలు చేయాల్సిందే. నువ్వు వాళ్ళకి మేలు. తల్లిదండ్రి ఎంత వాళ్ళో అంతకంటే పిల్లనిచ్చిన అత్తమామలు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే నీ వంశాన్ని నిలబెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాలి. అదే కాదండి, తల్లి, తండ్రి, అత్త, మామ, భార్య, గురువు చూస్తున్నావు కదా, మిగతా వాళ్ళని గౌరవించొద్దా అంటే, అందరితో మంచిగా ఉంటే బంగారు రూపాయి, వెండి రూపాయి కాదు, బంగారు రూపాయికి ఉన్న విలువ నీకుంటుంది. ఎప్పుడు కూడా అందరితో మంచిగా ఉంటాం, అందరితో అందరినీ మనం ఉపయోగించుకోవటం, మన చేతనైనట్టుగా ఎవరికైనా ఉపయోగపడటం, అట్లా చేయాల్సిన బాధ్యత ప్రతి మానవుడికి ఉంది. కారణం ఏమిటంటే, ఇది ప్రత్యేకంగా చెబుతుంది ఏంటంటే, శని బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. ఈ 3 గ్రహాలు ప్రధానమైన గ్రహాలు. శని 2 సంవత్సరాలు 6 మాసాలు ఒక రాశిలో ఉంటాడు. అట్లాగే గురువు కూడా 1 సంవత్సరం ఉంటాడు. ఇట్లాంటి గ్రహాలు బాగున్నప్పుడు ఎంత జాగ్రత్త పడతావో నీకంత మేలు జరుగుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త అవసరం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తల్లి, తండ్రి, భార్య, గురువు, తర్వాత దేవుడు, వీళ్ళతో సక్రమంగా ఉండటమే కాక అందరితో మంచిగా ఉంటే నీకు అంతా బాగానే ఉంది. ఏంటంటే వృత్తిరీత్యా కొంతమంది ఉంటారు, బాగా వ్యాపారం తన వృత్తితో బాగా సాగేటప్పుడు విసుక్కుంటారు. అట్లాంటి విసుగు పనికిరాదు. ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అయితే మీకు చెప్పేది ఏమిటంటే 3 గ్రహాలు బాగున్నాయి, మరి 5 గ్రహాలు బాగాలేవు. కాబట్టి మీరు మీ జాతకం చూపించుకొని అన్ని విధాలా చేసుకుని ఆ జాతకానికి తగిన దోషాలు పోగొట్టుకుంటే మీరు పొందినంత లాభం ఎవరు పొందలేరు. స్వస్తి.